గవర్నర్ తో ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది. నాగార్జున సాగర్ లో నీటి విడుదల వివాదం కూడా కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరును విడుదల చేసేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించినట్టు తెలిసింది. 10 నుంచి 12 టీఎంసీల నీళ్లనిచ్చేందుకు సూత్రప్రాయంగా ఓకే చెప్పినప్పటికీ అధికారుల స్థాయిలో మరోసారి చర్చలు జరపాలని సీఎంలు తేల్చినట్టు తెలుస్తోంది. ఏపీ ఏది కోరినా అగ్రిమెంట్ ప్రకారం కోరాలని సీఎం కేసీఆర్ గవర్నర్ సమక్షంలో చంద్రబాబుకు సూచించినట్టు తెలిసింది. ఇప్పుడు కేటాయించబోయే నీళ్లను వచ్చే సీజన్ కు విడుదల చేయాలన్నట్టుగా ఏపీ కోరినట్టు సమాచారం అందుతోంది. గవర్నర్ తో తెలుగు సీఎంల సమావేశం ముగిసింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గవర్నర్ తో భేటీలో ఏ ఇష్యూస్ డిస్కషన్స్ వచ్చాయి? రెహానా కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది. దాదాపుగా గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాజ్భవన్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఒక క్లారిటీకి వచ్చిందని చెప్పొచ్చు. సమస్య పరిష్కారం దిశగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం సాగర్లో ఉన్నటువంటి 63 టీఎంసీల్లో ఒక 25 టీఎంసీలు తాగునీటికి పోతుంది కాబట్టి ఉన్నటువంటి 40 టీఎంసీలో అంటే 38 నుంచి 40 టీఎంసీలో 20 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ సమావేశంలో అడిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతాంగానికి కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి 20 టీఎంసీలు అడిగినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతానికైతే 10 నుంచి 12 టీఎంసీలు మాత్రమే ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు మనకు సమాచారం. అంటే ఇంకా అధికారికంగా సమాచారం లేదు. మరి కాసేపట్లో మంత్రులు మాట్లాడతారు కాబట్టి మనకున్నటువంటి సమాచారం ప్రకారం 10 నుంచి 12 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కొంత వివాదం సద్దుమనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే నిన్న కూడా మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా డ్యామ్ వద్ద చేరుకున్నారు. మరోవైపు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ అటు టీడీపీ నేతలు కావచ్చు, మొత్తం కూడా విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు గవర్నర్ సలహాతో అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి చొరవ కావచ్చు, అదేవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్ చేయడం కావచ్చు, మొత్తంగా నిన్న సాయంత్రం కూడా డ్యాంపై గొడవ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, అది గవర్నర్ వద్దకు చేరడం, మొత్తంగా ఈరోజు రాజ్భవన్లో దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. ఉదారంగా అంటే ప్రస్తుతం తెలంగాణ రైతాంగం కూడా ఇబ్బంది పడుతుంది మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఎందుకంటే చేతికి పంట వచ్చేటువంటి సమయం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరినట్టుగా తెలిసింది. కాబట్టి 10 నుంచి 12 టీఎంసీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా మనకు సమాచారం. ఉన్నటువంటి 40 టీఎంసీలో 10 నుంచి 12 టీఎంసీలు పోగా మిగిలింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వాడుకున్నట్టు కూడా అగ్రిమెంట్ రాసుకోవాలని చెప్పి నిర్ణయించినట్టు తెలిసింది. ఏదేమైనా 10 నుంచి 12 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు అంగీకరించింది కాబట్టి దీనిని రాతపూర్వకంగా ఈఎన్సీలు కావచ్చు, అదేవిధంగా ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, ఇద్దరు మంత్రులు కావచ్చు, ఒక అంగీకారానికి వచ్చి ఇద్దరు సమక్షంలో ఒక అగ్రిమెంట్ రాసుకొని రాతపూర్వకంగా చేసుకోవాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు చెప్దాం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేద్దామని చెప్పి గవర్నర్ ఇరు రాష్ట్రాల సీఎంలను ఒప్పించినట్టుగా తెలిసింది. కాబట్టి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రుల దేవినేని ఉమా కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు ఇద్దరు కూడా మరి కాసేపట్లో మీడియాతోటి మాట్లాడి ఏం జరిగింది, వాస్తవంగా జరిగినటువంటి చర్చల సారాంశం ఏందన్నటువంటి విషయాలపై మీడియాతో మాట్లాడుతున్నారు. మొత్తంగా గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి వివాదాలకు ఈరోజు కొంత తెరపడిందనే చెప్పవచ్చు. మరి కాసేపట్లో మీడియాతో ఇద్దరు మంత్రులు మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. దాదాపు 10 నుంచి 12 టీఎంసీలు కూడా ఇచ్చేందుకు అంగీకరించారు కాబట్టి ఇక డ్యామ్ వద్ద కానీ ఎక్కడ కూడా గొడవ చేయడానికి ఆస్కారం లేదు. ఇరు రాష్ట్రాల పోలీసులు కూడా ఉపసంహరించుకున్నట్టు కూడా ప్రకటించాలని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తంగా గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి సమస్యకు ఒక పరిష్కారం లభించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి గవర్నర్ సమక్షంలో సాగర్ నీటి వివాదం కొలిక్కి వచ్చింది. ఏపీకి 10 నుంచి 12 టీఎంసీల నీటిని ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.